హాయ్, ఆంధ్రమాత గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామా. నా స్టైల్లో చేయండి, ఎప్పుడు ఇలాగే చేస్తారు. చాలా చాలా ఈజీ కూడా. 4 పెద్ద కట్టల గోంగూర తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 20 వరకు మెంతులు తీసుకోవాలి. గుప్పుడు బాగా కారంగా ఉన్న ఎండుమిరపకాయలు తీసుకొని ఇలా కట్ చేసి విత్తనాలతో సహా కొంచెం నూనె వేసి వేయించుకోవాలి. అవి సగం వేగిన తర్వాత మనం ఇందాక తీసుకున్న దినుసులు కూడా వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు మాడిపోకుండా చూసుకోండి, లేదంటే నల్లగా అయిపోతుంది. బాగా వేగిన ఈ మిరపకాయల్ని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. ధనియాలతో జీలకర్రతో పాటుగా వాటిలోనే మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఒక పెద్ద వెల్లుల్లిగడ్డ దాదాపు సగం వరకు వేసేయండి, అప్పుడు చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఇప్పుడు మిగిలిన నూనెలో అవసరమైతే కొంచెం నూనె వేసుకొని మనం ఇందాక కడిగి పక్కన పెట్టుకున్న గోంగూర వేసేసి నూనె సపరేట్ అయ్యేంత వరకు ఒక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కారం ఉంది కదా, అది వేసేసి ఒక 5-6 సెకండ్ల లో ఫ్లేమ్లో వేయించేసి చక్కగా పోపు పెట్టుకోవాలి. పోపులో ఖచ్చితంగా ఇంగు వేయండి, చాలా బాగుంటుందండి. ఒక వారం రోజులు నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నం